బుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలు వెళ్తున్న మహిళలు చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. అక్కడ యజమానులు పెట్టే బాధలు భరించలేక ఏజెంట్ని సంప్రదిస్తుంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు సరికదా, అల్లరి చేస్తే అమ్మేస్తామంటూ బెదిరిస్తున్నారు. కుటుంబం కోసం అన్నీ వదిలి అంత దూరం వెళ్తే పట్టించుకునే నాథుడే లేని ఆ ఆడవాళ్ళు ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే కువైట్ చెర నుంచి చాలామంది తెలుగు మహిళలను మంత్రి లోకేష్ రక్షించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డిపల్లికి చెందిన కవిత బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. ఆమె భర్త వికలాంగుడు, 2 ఆడపిల్లలు. బతుకు భారం అవడంతో కుటుంబ పోషణ కోసం మధ్యవర్తి మాటలు నమ్మి కువైట్ వెళ్లారు. కానీ మధ్యవర్తి చెప్పింది ఒకటి, అక్కడ జరిగేది మరొకటి. అక్కడ యజమానులు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక కవిత మధ్యవర్తిని సంప్రదించింది. తనను కొడుతూ తిడుతూ తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని మొరపెట్టుకుంది. బాధిత మహిళ బాధను ఆ ఏజెంట్ పట్టించుకోలేదు సరికదా, నోరు మూసుకుని ఉండకపోతే అక్కడే అమ్మేస్తారని బెదిరించాడు. డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తున్నారని కవిత కన్నీటి పర్యంతమైంది. లేకపోతే పారిపో, తనకేం సంబంధం లేదంటూ తన నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు. దీంతో కవిత తన బాధను ఎవరికి చెప్పాలో తెలియక ఓ వీడియోను పంపారు. తనను ఎలా అయినా రక్షించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని వేడుకుంది. నన్ను కాపాడన్న రాంప్రసాద్ రెడ్డి అన్న, నన్ను తొడకొచ్చి ఇంట్లో పెట్టి బంధించి పెట్టినట్టున్నది. నేను ఎంత కష్టపడినా కానీ నన్ను కొట్టినొస్తా అంటూ ఇప్పుడు ఏమంటా అంటూ డబ్బులు కట్టమంటా అంటూ లేదు పంపేమో నిన్ను అమ్మేస్తాము అంటూ అంటున్నా. అన్నం కానీ పెట్టలేదన్న, నాకు నిన్ను బయట వేసి పెట్టేసినారు. నాకు అన్నం పెట్టలే, ఏం పెట్టలే. నా బట్టలు కానీ ఇలా రూమ్లో పెట్టుకొని ఉంటారు వాళ్ళు. నన్ను కాపాడన్న. వాళ్ళు ఏమంటానంటే ఈసా తీసినాడు, నువ్వు పారిపో, నువ్వు ఇక్కడ నుండి నువ్వు పారిపో అని అంటున్నాడు. అన్న నేను పారిపోవాలంట. నేను పారిపోతే నన్ను ఎవరన్నా కాపాడేది. నాకన్నా బిడ్డలు ఉన్నారు, 3 ఆడబిడ్డలు. నాకు నా మొగుడు అని కావు, బతికిరువు కోసం ఇక్కడికి వస్తే నాకు టార్చర్ చూపిస్తాండ్రన్న. ఇంతవరకు అన్నంలో నీళ్ళు లేదన్న. నాకు పొద్దున్నే ఎత్తుకొచ్చి బయట వేసినారు నన్ను. ఈజా తీసిన ఫోన్ చేసి నీకు ఏమైతే చేసుకో అంటున్నాడు. వాడి ఇంటికాడ ఉండి నేను ఫోన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నాను. అమ్మారు, నన్ను కాపాడన్నా.